ఆసియా కప్ 2025 సూపర్ 4 దశలో భాగంగా శ్రీలంకతో శుక్రవారం రోజున టీమిండియా చివరి సూపర్ 4 మ్యాచ్ను ఆడనుంది. ఇప్పటికే ఇండియా ఫైనల్స్కు చేరింది. అలానే శ్రీలంక కూడా ఫైనల్ రేసు నుండి తప్పుకుంది. దీంతో ఈ మ్యాచ్ రెండు జట్లకు నామమాత్రపు మ్యాచ్ అనే చెప్పాలి. కానీ ఫైనల్ను దృష్టిలో ఉంచుకుని టీమిండియాకు మాత్రం ఈ మ్యాచ్ చాలా కీలకమని చెప్పొచ్చు. అయితే ఈ మ్యాచ్లో ఇండియా ఎటువంటి ప్రయోగాలు చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఫినాలేలో ఏ జట్టుతో ఆడాలి అనుకుందో ఆ జట్టుతోనే ఇండియా బరిలోకి దిగుతుంది. ఒకవేళ ఏదైనా ప్రయోగం చేయాలని భావిస్తే బుమ్రాకు విశ్రాంతి ఇచ్చి హర్షదీప్ సింగ్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ ఒక్క మార్పు మినహా మిగతా జట్టంతా యథాతథంగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఉన్న భారత్ జట్టు పేపర్ మీద చాలా బలంగా కనపడుతున్నా కొన్ని లోపాలు బయటపడుతున్నాయి. వాటిని సరిచేసుకోవడానికి శ్రీలంకతో జరిగే మ్యాచ్ సరైన వేదిక అని చెప్పొచ్చు. ముందుగా భారత జట్టు ఫీల్డర్లు చాలా సులభమైన క్యాచ్లను వదిలేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఇది చాలా పెద్ద తప్పు అనే చెప్పాలి. విచిత్రం ఏంటంటే ఈ సిరీస్లో ఇండియా ఇప్పటివరకు 12 క్యాచ్లు జారవిడిచింది. దీంతో ఈ సిరీస్ అత్యధిక క్యాచ్లు జారవిడిచిన మొదటి జట్టుగా ఇండియా చెత్త రికార్డు సొంతం చేసుకుంది. ఈ తప్పులు ఇలానే కొనసాగితే ఫినాలే లాంటి పెద్ద మ్యాచ్లో భారత జట్టు భారీ మూల్యం చెల్లించుకునే అవకాశం ఉంది. కాబట్టి భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. భారత జట్టు బౌలింగ్ విభాగం పటిష్టంగానే కనిపిస్తోంది. బుమ్రా, దూబే, పాండ్యాలతో ఫాస్ట్ బౌలింగ్ విభాగం, వరుణ్, కుల్దీప్, అక్సర్లతో స్పిన్ విభాగం బలంగా ఉంది. ఎటొచ్చి బ్యాటింగ్ విభాగమే టెన్షన్ పెడుతోంది. ఎందుకంటే బ్యాటర్లలో అభిషేక్ శర్మ మినహా మిగతా బ్యాటర్లు నిలకడగా రాణించడంలో ఫెయిల్ అవుతున్నారు. దీనికి తోడు మొత్తం బ్యాటింగ్ ఆర్డర్లో అభిషేక్, గిల్ మినహా మిగతా బ్యాటర్లు ఏ స్థానంలో ఎవరు వస్తారో ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఈ సిరీస్ మొత్తంలో బాగా నిలకడగా ఆడుతున్న బ్యాటర్ ఎవరైనా ఉన్నారు అంటే అది అభిషేక్ శర్మే. ఆ తర్వాత పర్వాలేదు అనిపించేలా బ్యాటింగ్ చేసే లిస్టులో గిల్ ఉన్నాడు. ఇక హార్దిక్ పాండ్యాకు ఈ సిరీస్లో పెద్దగా అవకాశాలు రాలేదు. బంగ్లాదేశ్ మ్యాచ్లో అతడి బ్యాటింగ్ చూస్తే మంచి టచ్లోనే ఉన్నట్లు కనపడ్డాడు. అయితే భారత మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ అంత బలంగా లేదు అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఒమన్ అలానే బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ల్లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు ఆదుకోవాల్సి వచ్చినప్పుడు అంచనాలను అందుకోలేకపోయారు. సూర్యాలో 360 డిగ్రీ స్పార్క్ మిస్ అవుతోంది. ఒకప్పుడు మ్యాచ్లను ఒంటి చేత్తో గెలిపించిన సూర్యాలో కెప్టెన్ అయ్యాక కాస్త ఫైర్ తగ్గింది. దూబే బౌలింగ్ బాగానే చేస్తున్నా బ్యాటింగ్లో భారీ షాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నాడు. బ్యాటింగ్ కూడా కాన్ఫిడెన్స్గా చేయడం లేదు. ఇక సంజు శాంసన్ టాప్ ఆర్డర్లో మెరిసినా 5వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినప్పుడు క్లూలెస్గా కనిపిస్తున్నాడు, తడబడుతున్నాడు. ఇక మరో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ కూడా అంచనాలను అందుకోవడం కాస్త వెనుకబడ్డాడు. ఇప్పటి వరకు ఈ సిరీస్లో తిలక్ వర్మ ఇంపాక్ట్ చూపించేలా అయితే ఆడలేదు. ఇన్ని రోజులు అభిషేక్ శర్మ బాగా ఆడుతున్నాడు కాబట్టి మిడిల్ ఆర్డర్ లోపాలు పెద్దగా కనపడలేదు. ఒకవేళ ఫైనల్లో అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయితే మిడిల్ ఆర్డర్లో బాధ్యత తీసుకుని బ్యాటింగ్ చేసేది ఎవరు అనే ప్రశ్నకు శ్రీలంక మ్యాచ్లో సమాధానం దొరుకుతుంది అని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక మ్యాచ్లో ఈ నలుగురు ఎలా ఆడబోతున్నారు అనే విషయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ ఇప్పటి వరకు టీమిండియా తరపున ఏ ఆటగాడు బాగా ఆడాడు, ఎవరు బాగా ఆడాల్సిన అవసరం ఉంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.